ప్రజల మనసును చిరస్థాయిగా గెలుచుకున్నటువంటి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున వివిధ సేవా కార్యక్రమాల ద్వారా మా నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి రోగులకు ఉపయోగపడేటటువంటి విధంగా పరికరాలను అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మనకందరికీ విజన్ అంటే ఏదో గ్రాఫిక్స్ కాదు, పేపర్లకు టీవీలకు పరిమితమైనటువంటి కాదు. విజన్ అంటే భవిష్యత్తు తరాలకి ఒక దిక్సూచిలాగా ఇవాళ మనం చూస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి చేసినటువంటి సజీవ సాక్ష్యాలుగా భావిస్తూ ఉన్నాం. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో భాగంగా ఆయన వేసినటువంటి ప్రతి అడుగు కూడా ఒక చరిత్ర ఉంది. ఆయన వేసినటువంటి ప్రతి అడుగు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి నాంది పలికిందనేసి తెలియజేస్తూ ఆయన యొక్క నాయకత్వంలో ఆయన యొక్క ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా లాంటి పరిస్థితులు గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికీ ఈ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా అభివృద్ధి అంటే దాదాపు 15,000కు పైగా సచివాలయాలు కావచ్చు, 12,000కు పైగా విలేజ్ క్లినిక్లు కావచ్చు, రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, ఫిషింగ్ హార్బర్లు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, అదేవిధంగా పారిశ్రామిక కారిడార్ కావచ్చు, విజయవాడ నందు డయాఫ్రమ్ వాల్ కావచ్చు, కర్నూలు హైకోర్టు కావచ్చు, హైకోర్టు బెంచ్ కావచ్చు, లేకపోతే ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, 30 లక్షల మందికి అక్కచెల్లెమ్మలకు శాశ్వతమైనటువంటి ఇల్లు నిర్మించడం కావచ్చు, మహిళా సాధికారతను కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఒక పక్క సంక్షేమము, మరొక పక్క అభివృద్ధిని ఈ దేశ చరిత్రలో ఎక్కడ లేనటువంటి విధంగా చేసి నిరూపించినటువంటి గొప్ప మనసున్నటువంటి మానవతావాది